నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి తీరంలో ఘనంగా ముగిసిన శరన్నవరాత్రి మహోత్సవాలు, పలు చోట్ల భక్తులకు అన్నదానాలు. ఘనంగా ముగిసిన క్రికెట్ టోర్నమెంట్, విజేతలకు బహుమతులు ప్రదానం. ప్రైవేట్ రంగంలో 75% రిజర్వేషన్లు కల్పించాలి. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు. కల్తీ మద్యం అమ్మకాలు అరికట్టాలి. గానామృతం పంచిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి ఎమ్మెల్సీ సోము వీర్రాజు పుష్పాంజలి ఘటించారు. పద్మభూషణ్ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రేమతో పాటలు పాడారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. బాలు భౌతికంగా లేకపోయినా ఆయన పంచిన గానామృతం సజీవమన్నారు. ఆయన ఆలపించిన పాటలు వింటూ ఉంటే ఆనందంగా ఉంటుందన్నారు. రాకా సాంస్కృతిక సంస్థ రాజమహేంద్రవరం, అలాగే గోదావరి కల్చరల్ అసోసియేషన్ ధవళేశ్వరం సంయుక్త ఆధ్వర్యంలో ధవళేశ్వరం జలవనరుల శాఖ సర్కిల్ కార్యాలయం ఎదురుగా గల పార్కులో పద్మశ్రీ ఘంటసాల విగ్రహం పక్కనే ఏర్పాటు చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిలువెత్తు విగ్రహాన్ని సోము వీర్రాజు సందర్శించారు. ఈ సందర్భంగా బాలు విగ్రహానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. శంకరాభరణం వంటి సంగీత భరిత చిత్రంలో బాలు చేత పట్టుబట్టి పొహళేంది పాటలు పాడించారని, ఆ పాటలు అజరామరమని సోము వీర్రాజు ప్రస్తావించారు. పాటలు పాడటమే కాకుండా రామోజీరావు సంకల్పం మేరకు పాడుతా తీయగా ప్రోగ్రాం చేసి తద్వారా ఎన్నో విషయాలు వెడమరిచి చెప్పారని, ఎందరో గాయకులను అందించారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు కూడా పాడుతా తీయగా బాగానే చేస్తున్నారని అన్నారు. అలానే చాలా కాలం నుంచి మన రాజమండ్రిలో లోకల్ టాలెంట్ డాక్టర్స్ని వాళ్ళ చేత పాటలు పాడిస్తున్నటువంటి పెద్దలు, దాంట్లో వారు కూడా ఇక్కడ రావడం, అలానే రాకావారు ఈ వయసులో కూడా ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అనే ఆలోచనతో ఆయన టైర్డ్ కాలేదు, రిటైర్డ్ అయ్యేదనేది కానీ ఆయన మర్చిపోయి ఈ యొక్క సంగీతం, ఈ యొక్క పాటని వెలుగులోకి తీసుకురావాలనే పరితపన ఏదైతే ఉందో వారిని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వారికి అభినందనలు. మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఎస్పీ బాలు పాటలు వింటూ ఉంటే తీయదనంగా హాయిగా ఉంటుందన్నారు. అంతటి గొప్ప వ్యక్తిని మేము ఈరోజు ఇలా పూలతో సన్మానించుకోవడము భగవంతుడు మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం, అదృష్టం అని చెప్పి మేము భావిస్తూ, అందులోనూ గౌరవనీయులు మన ఎమ్మెల్సీ గారు సోము వీర్రాజు సారు పెద్ద ఆయన వచ్చి ఇంతటి కార్యక్రమంలో పాలు పంచుకొని వారి యొక్క అభిప్రాయాలు ఇక్కడ అందరికీ తెలియజేశారంటే చాలా గర్వించదగ్గనటువంటి అంశం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంతటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రాకా టీము అధ్యక్షులు మా సూపరింటెండెంట్ ఇంజనీర్ గారిని కూడా మేము మనస్ఫూర్తిగా ఆయనకి. ఈ సందర్భంగా సోము వీర్రాజు, రామలింగేశ్వరరావులను రాకా కార్యదర్శి జీవి రమణ తదితరులు శాలువతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మదర్షా అలీ, తిరుమల కృష్ణమోహన్, గాదిరాజు రామరాజు, మూడేడ్ల రమేష్, పుసులూరి శేషుకుమార్, రాయుడు చంద్రకుమార్, నూజిల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో భక్తులకు భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రి గోదావరి తీరం దేవి చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. మైసూరుకు దీటుగా దసరా మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 92వ దసరా మహోత్సవాలు శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంప్రదాయ పద్ధతిలో ముగిశాయి. ఈ సందర్భంగా కమిటీ సభ్యుల ప్రత్యేక పర్యవేక్షణలో భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాజమండ్రి శ్యామలానగర్లో గ్రామదేవత శ్రీ పాతసోమలమ్మ ఆలయంలో టీడీపీ రాష్ట్ర నాయకులు పరిటాల శ్రీరామ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమండ్రి శ్యామలానగర్లో గ్రామదేవత శ్రీ పాతసోమలమ్మను టీడీపీ రాష్ట్ర నాయకులు పరిటాల శ్రీరామ్ దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్, ఆలయ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో వారిని సాదరంగా ఆహ్వానించి దుస్సారవుతో సత్కరించి అమ్మవారి జ్ఞాపికను అందజేశారు. వారి వెంట యువ నాయకులు వాసిరెడ్డి బాబీ, మిత్ర బృందం ఉన్నారు. రాజమండ్రి మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్లో మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ 19 సీజన్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్లో మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ 19 సీజన్ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. విన్నర్స్ గా ఐసీ వారియర్స్, రన్నర్స్ గా మహేష్ మార్విక్స్ నిలిచారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, కాలనీ సెక్రటరీ వజ్రనాథ్ పాల్గొని ట్రోఫీలు, మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ కమిటీ సభ్యులు రఫీ, ఉమా, సాయి, కోట, హోండా వారి యొక్క మిత్ర బృందం పాల్గొన్నారు. ఇప్పుడే 20 ఇయర్స్ సీజన్ ఇంకా భారీ ఎత్తులో చేస్తాడని చెప్పాడు. అప్పుడు అవసరం అయితే మన మంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని కూడా పిలిచి బుక్ చేసి, అలాగే వాసవి గారిని, ఎమ్మెల్యేని కూడా పిలిచి ఇంకా భారీ ఎత్తులు చేయడం కూడా జరుగుతుంది. ఇందులో పాల్గొన్న మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. రాజమండ్రి జాంపేట శ్రీ శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో భక్తులకు అన్నదానం చేశారు. జాంపేటలో శ్రీ 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 కనకదుర్గాదేవి అమ్మవారి శరన్నవరాత్రులు ముగింపు సందర్భంగా సుమారు 4 నుంచి 5,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కాలపు సత్యనారాయణ మూర్తి, సిటీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మజ్జి రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గంప గిరిబాబు, సాంబ ఆకాశపు, బొమ్మన శ్రీనివాస్, కాసిన వెంకటాపారావు, ఆకాశపు త్రినాథ్, ద్వార పార్వతి సుందరి, బొమ్మన గౌరీ, అల్లాడ శ్యామల తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాగ్దేవి కళాపీఠం ఆధ్వర్యంలో సామాజిక సేవకుడు, మార్గదర్శకులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సీతారామారావు, జానకీరత్న దంపతులకు ఆత్మీయ సత్కార మహోత్సవం ఘనంగా జరిగింది. స్వామి వివేకానందుడి బోధనలతో నేటి యువతకు పెద్దలు మార్గదర్శనం చేయాలని మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ కోరారు. తాడితోట సెంటర్లోని సంహిత కళాశాల ఆడిటోరియంలో శ్రీ వాగ్దేవి కళాపీఠం ఆధ్వర్యంలో సామాజిక సేవకుడు, మార్గదర్శకులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సీతారామారావు, జానకీరత్నం దంపతులకు ఆత్మీయ సత్కార మహోత్సవం ఘనంగా జరిగింది. కళాపీఠ వ్యవస్థాపకులు డాక్టర్ వెంపరాల వెంకటలక్ష్మి శ్రీనివాసమూర్తి అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన విశ్వనాథ గోపాలకృష్ణ మాట్లాడుతూ నేటి చదువులు విజ్ఞానంతో సంబంధం లేకుండా డబ్బు చుట్టూ తిరుగుతున్నాయన్నారు. అయితే ధనం తాత్కాలికమని అన్నారు. నేటి యువతకు మన సంస్కృతి సంప్రదాయాలను, కుటుంబ బంధాలను, పెద్దల పట్ల వినయ విధేయతలను గౌరవించడం నేర్పించాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ కొత్తపల్లి సీతారామారావు, జానకీరత్న దంపతులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రచయిత జోరా శర్మ, సహస్రావధాని కడిమిళ్ల వరప్రసాద్, గటి కృష్ణమూర్తి, నగచిత్రకారుడు పరస రవి, కొత్తపల్లి రామ్మోహన్ రావు, టిఎం భ్రమరాంబిక, పరస రాధాకృష్ణ, పరస సత్యనారాయణ, చెరుకుమిల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి పిడింగొయ్యి పంచాయతీ వెంకటగిరి వివేకానంద వీధిలో భక్తులకు అన్నదానం చేశారు.
పిడింగోయి పంచాయతీ పరిధిలోని వెంకటగిరి వివేకానంద వీధిలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయం వద్ద శుక్రవారం 5,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ముందుగా కనకదుర్గమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహానివేదన చేసిన అనంతరం అన్న సమరాధన ప్రారంభించారు. గ్రామ మాజీ ఉప సర్పంచ్ హుకుంపేట సొసైటీ మాజీ చైర్పర్సన్ బొప్పన సుబ్బారావు మాట్లాడుతూ ఈ ఏడాది అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించామన్నారు. దాతల సహకారంతో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గారపాటి అమర్నాథ్, దాసరి శివ, బొప్పన నాగేశ్వరరావు, బొప్పన రామకృష్ణ, రామోజీ గౌరీ, కణితి లక్ష్మీనారాయణ బ్రదర్స్, బొప్పల సతీష్ చౌదరి, బొడ్డు శ్రీను, జగన్, వల్లేపల్లి బాబుఖాన్, లంక దుర్గప్రసాద్, కసిరెడ్డి దుర్గాప్రసాద్, సతీష్, రమేష్, మల్లాది సుబ్రహ్మణ్యం, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. దేవీ నవరాత్రులు బాగా జరిగినాయి. ఉత్సవాలు 11 రోజులు కూడా ఈ ఆలయం ఆఖరి రోజు అన్న సందర్భన ఇంచుమించు 5,000 మందికి ఇక్కడ మన భక్తులకి పెడుతున్నాం. అలాగే మా ఒకంపేట పిడింగి ఉన్న భక్తులందరూ కూడా నీ సహకారంతో ఈ సందర్భన భారీ ఎత్తున పెడుతున్నాం. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. స్థానిక 9వ వార్డు వెంకటేశ్వర నగర్లో ఉన్న వాలీబాల్ కోర్టును తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రారంభించారు. మానసిక శారీరక దృఢత్వానికి క్రీడలు దోహదపడతాయని టీడీపీ యువనేత ముసిని బాబురావు అన్నారు. స్థానిక 9వ వార్డు వెంకటేశ్వర నగర్లో ఉన్న వాలీబాల్ కోర్టును తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రారంభించారు. టీడీపీ యువనేత ముసిని బాబురావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టును టీడీపీ నగర అధ్యక్షులు మచ్చి రాంబాబు, సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, బుడ్డిగ రవి, నక్కాదేవి ప్రసాద్, విశ్వనాథరాజు, కందికొండ అనంత్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకుని క్రీడలలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శశికుమార్, దుర్గాప్రసాద్, రాము, మురళి, సంగమేశ్వరరావు, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. సెట్టిబల్జా గౌడ్ దానికి సంబంధించి చైర్మన్ గారు అని కుడుపూడి సత్యబాబు గారు వీళ్ళందరూ రావడం జరిగిందండి. ఈ ప్రోగ్రాం దానికి సంబంధించి పిల్లలందరికీ కూడా మంచి దారి చూసి స్పోర్ట్స్ మీద మంచి ఇంట్రెస్ట్ కలుగుతుందని ఈ మధ్యన పబ్జీలో అన్నీ కూడా సెల్ ఫోన్స్ ఇచ్చుకుని కూర్చుంటున్నారు పిల్లలు. కానీ పిల్లలందరికీ కూడా ఆటలు ఆడడం వల్ల అన్ని రకాలుగా కూడా బాగుంటుందని చెప్పేసి ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈ కోర్టు కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. నమస్కారం, నా పేరు బాబురావు, రాజమండ్రి. కల్తీ మద్యం అరికట్టాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, రాయితీలు పొందుతూ పరిశ్రమలు స్థాపిస్తున్న పరిశ్రమలు, ప్రైవేట్ రంగంలో 75% రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు డిమాండ్ చేశారు. ఆదివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో రాష్ట్ర మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, తూర్పుగోదావరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఉందుర్తి సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం ఇచ్చేసినట్లు తెలిపారు. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం ద్వారా భూములు, బ్యాంకు లోన్లు, ఇతర మౌలిక వసతులు పొంది పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమల్లో స్థానికులకు 75% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ద్వారా పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు తీసుకురాకపోవడం వలన యువతకు ఉపాధి లేక నిరుద్యోగులు పెరుగుతున్నారని వివరించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో 100కు 75% రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమిస్తారని హెచ్చరించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. కల్తీ మద్యం అమ్మకాలను అరికట్టాలని అన్నారు. ప్రజలు కిడ్నీ, లివర్, ఉదర సంబంధిత వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు కేంద్ర రాష్ట్రాలు అమలు, చట్టబద్ధత కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తీర్మానం చేశారు. కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు తలారి నాని మాదిగ, కోనసీమ జిల్లా అధ్యక్షులు కన్నిపాముల శ్రీనివాస్ మాదిగ, తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ బొచ్చు చనబాబు మాదిగ, గుంటూరు జిల్లా ప్రతినిధులు కళ్యాణి జార్జ్ మాదిగ, కందుల జార్జ్ మాదిగ, వెంకట్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ కల్తీ మద్యం కోసం ఎవరైతే పూనుకున్నారో వాళ్ళందరి మీద ప్రభుత్వం చట్టపరంగా శిక్షించి మరొకసారి ఇటువంటి చర్యలు పాల్పడకుండా కఠినమైన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఖచ్చితంగా ఈ 3 గ్రూపులకు కూడా వారికి కేటాయించిన నిధుల్ని వారికే కేటాయించాలని, లోన్లు తక్షణమే మంజూరు చేయాలని చెప్పి ఏపీ ఎంఆర్పీఎస్
రాజమహేంద్రవరం విఎల్పురంలో శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం విఎల్పురంలో శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారికి మహా నైవేద్యాన్ని సమర్పించారు. ఈ అన్నదాన కార్యక్రమం కోడి ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో నరవ అనంత, పట్టణోక రాజు, సిహెచ్ సత్యనారాయణ మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ గ్రామం కాతేరు శాంతినగర్లో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ గ్రామం కాతేరు శాంతినగర్ శ్రీ 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 దుర్గమ్మ ఆలయం వద్ద కొన్ని సంవత్సరాలుగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. సుమారుగా 2000 మంది భక్తులు విచ్చేసి ఆ దుర్గమ్మ తల్లిని దర్శించుకుని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తొమ్మల మురళీకృష్ణ, సానబోయిన రాంబాబు, రంగుల వెంకటేశ్వర బ్రదర్స్, వేనం సూరిబాబు, గోగుల రాజేష్, జి రవి, గొల్లా కుమార్ మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ అమ్మవారి ప్రసాదం స్వీకరించి ఆ అమ్మవారి ఆశీర్వాదం పొందుతారని మరీ కోరుతున్నాం. ఇట్లు శాంతినగర్ దానవోత్సవ కమిటీ ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్దలు తారతమ్యం లేకుండా అందరూ కూడా ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ఆ అమ్మవారి ఆశీర్వాదం పొందుతారని మరీ కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి తీరంలో ఘనంగా ముగిసిన శరన్నవరాత్రి మహోత్సవాలు, పలుచోట్ల భక్తులకు అన్నదానాలు. ఘనంగా ముగిసిన క్రికెట్ టోర్నమెంట్, విజేతలకు బహుమతులు ప్రదానం. ప్రైవేట్ రంగంలో 75% రిజర్వేషన్లు కల్పించాలి. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు. కల్తీ మద్యం అమ్మకాలు అరికట్టాలి. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.